ఎప్పుడు చెబుతూ ఉంటే వినటమే కానీ మనలాంటి సామాన్యులు చూడనిది. దానివల్ల ఆ అపాయము ఈ ప్రాబ్లమ్స్ అని చెబుతూ ఉంటే వింటాము కానీ అది ఎలా ఉంటుందో డైరెక్ట్గా చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకీ అదేంటి, దాని చరిత్ర ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్ని. వైరస్ అనే పదం లాటిన్ భాష నుండి ఉద్భవించింది. లాటిన్లో వైరస్ అంటే టాక్సిన్ లేదా విషము అని. వైరస్లు అతి సూక్ష్మమైనవి, సుమారు 15 నుంచి 600 నానోమీటర్లు ఉంటాయి. ఇవి ఇతర జీవుల కణాలపై దాడి చేసి వ్యాధులను కలుగజేస్తాయి. అసలు వైరస్ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాచీన ఈజిప్ట్ రాజ్యంలో పోలియో ఉన్నట్టు వారి చిత్రాల ద్వారా విశదమవుతుంది. 1717వ సంవత్సరంలో ఒట్టోమన్ రాజ్యంలో ప్రజలు ఆటలమ్మకు వ్యతిరేకంగా వారి పిల్లలను వ్యాధి కారకాలకు గురి చేయడాన్ని ఒక బ్రిటిష్ రాయబారి భార్య అయిన మేరీ మాంటెగు అనే ఆవిడ గమనించింది. జన్నర్ 1879లో మొట్టమొదటి టీకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మశూచి నిర్మూలనోద్యమంలో వాడాడు. సో వైరస్ అన్నది పురాతన కాలం నుండి ఉంది అన్నమాట. వైరస్ని ఎలా కనుగొన్నారు అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 19వ శతాబ్దంలో చార్లెస్ చాంబర్లార్డ్ పోర్సలిన్ పిల్లర్ని కనుగొన్నాడు. దీని ద్వారా అన్ని బ్యాక్టీరియాలను జల్లించడానికి వీలయ్యేది కానీ వైరస్లు మాత్రం వేరు చేయబడేవి కాదు. దిమిత్రీ ఇవానోవ్స్కీ ఈ ఫిల్టర్ సహాయంతో పొగాకు మొజాయిక్ వైరస్ను అధ్యయనం చేశాడు. పొగాకుల సారాన్ని వడపోసిన తర్వాత కూడా ఆ ఎక్స్ట్రాక్ట్కు వ్యాధిని ప్రబలింపచేసే గుణం ఉన్నదని ఆయన తన పరిశోధనల ద్వారా తెలియజేశాడు. అదే సమయంలో వడపోసిన చిక్కని వ్యాధికారకాలు కొన్ని ఉంటాయని, ఇతర ప్రయోగాల వల్ల బ్యాక్టీరియాలు వైరస్లు వేర్వేరని ఇతర శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంతేకాక వైరస్లు కూడా బ్యాక్టీరియాల వల్లే వ్యాధులను కలుగు చేస్తాయని కనుగొన్నారు. మరికొన్ని ప్రయోగాల తర్వాత వైరస్లు బ్యాక్టీరియాల కంటే సూక్ష్మమైనవని నిర్ధారించబడింది. వైరస్ అనే పదాన్ని డచ్ సూక్ష్మజీవి శాస్త్రవేత్త మార్టినస్ బీజరింగ్ ప్రతిపాదించాడు. వైరస్లు బ్యాక్టీరియాపై దాడి చేయగలవని 20వ శతాబ్ద ప్రారంభంలో ఫ్రెడెరిక్ త్వార్ట్ కనుగొన్నాడు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఆవిష్కరించబడిన తర్వాత మొట్టమొదటిసారిగా వైరస్లను చూడగలిగారు. వైరస్లను మామూలుగా ఇతర కణాలను కల్చర్ చేసినట్టు చేయడం వీలయ్యేది కాదు. అందువల్ల జంతువులపై ఈ వైరస్లచే దాడి చేయించేవారు. ఇలాంటి ప్రయోగాలు అప్పటి వైరాలజిస్టులకు ఎదురైన ఇబ్బందుల్లో ముఖ్యమైనవి. 1931లో ఎర్నెస్ట్ విలియం గుడ్ పాచర్ ఇన్ఫ్లుయెంజా వైరస్ను పరిపక్వమైన కోడిగుడ్డులో పెంచాడు. కానీ అన్ని రకాల వైరస్లు కోడిగుడ్లలో పెరగలేదు. అందువల్ల ఇంకా ఎక్కువ వాడకం గల పద్ధతి అవసరం ఏర్పడింది. 1949లో జాన్ ఫ్రాంక్లిన్ ఎండర్స్, థామస్ హెచ్ వెల్లర్ మరియు ఫ్రెడరిక్ చాప్సన్ రాబిన్స్ కలిసి పోలియో వైరస్ను సజీవమైన జంతు కణాల కల్చర్లో పెంచారు. అప్పటి నుంచి వారి పద్ధతిలో చిన్న చితక మార్పులు చేస్తూ మిగతా వైరస్లను కూడా సెల్ కల్చర్లలో పెంచడం మొదలైంది. చాలా వైరస్లను మామూలుగా సూక్ష్మదర్శిని కాంతిని ఉపయోగించుకుని సూక్ష్మదర్శిని సాయంతో చూడలేము. చాలా వరకు అధ్యయనం చేయబడిన వైరస్లు 10 నుండి 300 నానోమీటర్ల వెడల్పు కలిగి ఉన్నాయి. మరికొన్ని అతి సూక్ష్మమైన బ్యాక్టీరియా కన్నా కొద్దిగా పెద్దవి. వైరస్లను వీక్షించడానికి తరచూ స్కానింగ్ మరియు ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనే 2 రకాల ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లను వాడతారు. పరిమాణంలో గమనించదగ్గ తేడాలున్న 750 నానోమీటర్ల పరిమాణం ఉన్న మిమి వైరస్ను ఇటీవల కనుగొన్నారు. వీటిలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 1000 జీన్లు, కొన్నింటిలో 400 మాత్రమే 1.2 మెగాబేస్ జతలున్న జన్యువుపై కనుగొనబడ్డాయి. వీటిలోని చాలా జీన్లు ఇతర ప్రోకారియోట్లు మరియు యూకారియోట్లలో కూడా లభిస్తాయి. ఈ వైరస్ను కనుగొనడం వల్ల ఎప్పటి నుండో జరుగుతున్న చర్చల్లో వైరస్లు సజీవులనే వాదానికి బలం చేకూరింది. నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం వైరస్ గురించి తెలుసుకున్న విషయాలు ఇవే. మరికొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇంకొక వీడియో పబ్లిష్ చేస్తాను మీకోసం. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.